ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో వాడి వేడి చర్చ కొనసాగింది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధాలు జరిగాయి. అయితే ఈ మాటల యుద్ధాలు, ఈ ఫైరింగ్లు, ఈ చర్చ మొత్తం కూడా ప్రజా సమస్యల గురించో పద్ధతుల గురించో కాదు, పార్టీ ఫిరాయింపుల గురించి. మా పార్టీలోని ఎమ్మెల్యేని మీరు ఎట్లా చేర్చుకుంటారని కాంగ్రెస్ పార్టీ గతంలో జరిగిన విషయాన్ని బీఆర్ఎస్ పార్టీపై లేవనెత్తింది. బీఆర్ఎస్ పార్టీ తమ పార్టీలోని ఎమ్మెల్యేని ఇప్పుడు మీరు ఎలా చేర్చుకున్నారంటూ కాంగ్రెస్ పార్టీపై అంశాలు లేవనెత్తింది. మధ్యలో సబితా ఇంద్రారెడ్డి గురించి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలతో ఒక్కసారిగా సభ మొత్తం కూడా ఒక రణరంగంగా, ఒక వాడి వేడ చర్చ కొనసాగిందని చెప్పొచ్చు. టెంపరేచర్ హైక్లోకి వెళ్ళిపోయింది ఒక్కసారిగా. అయితే ఈ సభ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చర్చలో పాల్గొన్నారు. ఇక్కడ ఆయన మాట్లాడిన మాటలు కూడా మరోసారి చర్చనీయాంశం అవుతున్నాయి. మోసం అనే పదానికి ప్రత్యామ్నాయం సబితా ఇంద్రారెడ్డి అంటూ రేవంత్ రెడ్డి మీడియా చిట్చాట్లో మాట్లాడారు. నన్ను కాంగ్రెస్లోకి రమ్మని అక్క ఎందుకు బీఆర్ఎస్లోకి వెళ్ళింది? నేను నామినేషన్ వేసే సమయానికి ఆమె బీఆర్ఎస్లోకి వెళ్ళింది. సబితపై వ్యక్తిగతంగా లేదు, ఆమె వ్యక్తిగతంగా మాట్లాడినందుకే నేను కూడా మాట్లాడానంటూ రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్లో పాల్గొన్నారు. 2018లో సునీత ప్రచారానికి వెళితే నాపై 2 కేసులు అయ్యాయి. సునీత మహిళా కమిషన్ చైర్పర్సన్ అయింది, ఎమ్మెల్యే కూడా అయింది, నాపై మాత్రం కేసులా అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్కు బాధ్యత లేదు, అధికారం ఉంటేనే కేసీఆర్ సభకు వస్తాడా లేదంటే సభకు రాడా? అతి చేస్తే శాసనసభ్యుల సభ్యత్వం కూడా స్పీకర్ రద్దు చేయొచ్చు. ఎస్, మరోసారి చెప్తున్నా, ఇక్కడ అతి చేస్తే శాసనసభ్యుల యొక్క సభ్యత్వం స్పీకర్ కూడా రద్దు చేయొచ్చు. కోమటిరెడ్డి సంపత్ల సభ్యత్వాలు రద్దు చేయలేదా? నిన్న కూడా 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టీ తాగిపోయారు. ఎవరైనా కలవడం, మాట్లాడుకోవడం సహజం అంటున్నారు రేవంత్ రెడ్డి. మీడియా చిట్చాట్లో మోసం అనే పదానికి ప్రత్యామ్నాయంగా సబితా ఇంద్రారెడ్డి అంటూ మాట్లాడడం ఒక చర్చనీయాంశం. అయితే సునీత, ఎవరైతే ప్రస్తుత నర్సాపురం ఎమ్మెల్యే కొనసాగుతున్న సునీత లక్ష్మారెడ్డికి సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు చూస్తే కనుక దాని గురించి కూడా ఆయన గతంలో తనకు సంబంధించి సపోర్ట్గానే ఉన్నాను, కానీ ఆవిడ మహిళా కమిషన్ చైర్మన్ అయ్యాక నా మీద 2 కేసులు అంటే కూడా మాట్లాడారు. సో మొత్తం మీద ఈరోజు అసెంబ్లీ వాడివేడిగా సాగింది. మీడియా చిట్చాట్లో రేవంత్ మాట్లాడిన మాటలు కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. ఒకసారి అసెంబ్లీ మీడియా పాయింట్ నుంచి ప్రతినిధి మధు దగ్గరికి వెళ్దాం. ఎస్ మధు, సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో మాట్లాడిన మాటలు పెద్ద సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నాయి. ఒక్కసారిగా మాటలు హీట్ ఎక్కిచ్చాయి. సభలో మొత్తం కూడా వాడివేడి చర్చ కొనసాగింది. అది కాకుండా మీడియా చిట్చాట్లో కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. సో ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఎటువంటి చర్చ కొనసాగుతుంది, అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, సభలో కేటీఆర్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా మైక్ కట్ అయిన తర్వాత స్పీకర్ సభా అధ్యక్షుడైనటువంటి ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చారు స్పీకర్. సో వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైక్ తీసుకున్నారు. మాట్లాడుతూ కేటీఆర్ను ఉద్దేశిస్తూ ఒక మాట అన్నారు. నీ వెనకాల ఉన్నటువంటి అక్కలను మాటలను నమ్ముకుంటే బ్రతుకు జూబ్లీహిల్స్ బస్ స్టాండ్ అనేటువంటి మాట మాట్లాడారు. సో ఇక్కడ పునాది పడింది ఈ గొడవకంతా కూడా, ఇక్కడ ప్రారంభమైంది. ఈ పాయింట్లో నుంచి భారీగా నిరసన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసన సభ్యులంతా కూడా. స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళేసి అక్కడ నినాదాలు చేస్తూ క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి అనేటువంటి డిమాండ్ చేశారు. అక్కడే కూర్చున్నారు. అక్కడ స్పీకర్ కొద్దిసేపు వీరిని వారించి మళ్ళీ అవకాశం కల్పిస్తాను వెళ్ళండి అంటూ ఇచ్చారు. సో తర్వాత సబితా ఇంద్రారెడ్డి మైక్ తీసుకున్నారు. ఆమెకు అవకాశం ఇవ్వడంతో ఆమె కూడా మాట్లాడుతూ అసలు ఆమె కూడా మాటల దాడి చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన. ఏం మోసం చేశాను, ఎందుకు నా పైన పగబట్టారు, పదే నన్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది రాష్ట్రంలో, అందుకే ఆ సమస్యలను వేలెత్తి చూపిస్తూ ఉన్నాను, అందుకే నన్ను కార్నర్ చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి పర్సనల్గా. సందర్భము సమయం లేకున్నా కూడా అసలు కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ మాట్లాడుతుంటే మా ప్రస్తావనను ముఖ్యమంత్రి తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముందంటూ సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతుండగానే ఆవేదనతో ఆమె మైక్ కట్ చేసి బట్టి విక్రమార్కకు మైక్ ఇచ్చారు. బట్టి విక్రమార్క మైక్ తీసుకొని బట్టి విక్రమార్క కూడా కాస్త ఆవేదనతో ఒక దళితుడిని సిఎల్పి నేతడుగా నియమిస్తే మమ్మల్ని మోసం చేసి వెళ్ళారు, ఏ మొహం పెట్టుకొని ఈరోజు సభకు వచ్చారు అనేటువంటి మాట మాట్లాడడంతో మరింత వేడి పెరిగింది. మళ్ళీ పోడియం దగ్గరికి వెళ్ళారు, నిరసన వ్యక్తం చేశారు, సభ వాయిదా వేశారు స్పీకర్. తర్వాత బట్టి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరూ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సభ ప్రారంభమైంది, అయినా పోడియం దగ్గర అదే నిరసన వ్యక్తం చేశారు. సో అదే నిరసనలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందింది. సభను రేపటికి వాయిదా వేశారు స్పీకర్. సో ఈ అంశానికి సంబంధించి మొత్తంలో అక్కలను నమ్ముకుంటే
బ్రతుకు జూబ్లీహిల్స్ బస్ స్టాండే అనేటువంటి మాట పైన వీరంతా నొచ్చుకున్నారు, ఆవేదనతో ఇక్కడికి వచ్చారు. సబితా ఇంద్రారెడ్డి మీడియా పాయింట్లో కన్నీరు పెట్టుకున్నారు, ఏడ్చారు, ఆమె ఆవేదనతో మాట్లాడారు, కావాలనే టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అసలు నేనే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాను, మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేయమని అడిగాను. ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీ వేయడానికి కారణాలు రేవంత్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి అంతా చాలా స్పష్టంగా తెలుసు. నేను బయటికి వెళ్ళేలా ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది, నా కొడుకుకు టికెట్ ఇవ్వలేదు, ఎంపీ టికెట్ ఇస్తాననేటువంటిది, వీటన్నిటిని ఆమె మాట్లాడారు. ఎమ్మెల్యే టికెట్ ఇస్తానన్నారు, ఇవ్వలేదు అనేటువంటి మాట్లాడుతూనే ఇదంతా మాట్లాడుతుంటే వీటన్నిటికీ సంబంధించి రేవంత్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. సభ అయిపోయిన తర్వాత ఆయన ఛాంబర్లో చిట్చాట్ చేశారు. చాలా స్పష్టంగా సబితా ఇంద్రారెడ్డిని బట్టి విక్రమార్క చాలా స్పష్టంగా చెప్పారు, ఆమె మోసం చేసి వెళ్ళిపోయింది కాంగ్రెస్ పార్టీ నట్టు బట్టి చెప్పారని చెప్పుకుంటూనే నేను ఆమెను వ్యక్తిగత అనలేదు, ఆమె సబితా ఇంద్రారెడ్డి నన్ను వ్యక్తిగతంగా కార్నర్ చేసిన తర్వాత నేను మాట్లాడాల్సిన సందర్భం ఉంది. ఎందుకంటే నేను ఆ రోజు సబితా ఇంద్రారెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు.